టెంపుల్లో అణువు ప్రతి ఒక్కటి స్పెషలే. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఈ గంట అసలు ఇండియాలోనే వన్ ఆఫ్ ద సెకండ్ బిగ్గెస్ట్ అని చెప్పి విన్నాము. మరి దీని గురించి అసలు ఏంటి, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? యాక్చువల్గా ఇది భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ గంటని ఒక ప్రత్యేకమైన లోహాలతో తయారు చేయించడం జరిగింది. ఇది ఇలా మీరు మోగించినప్పుడు ఆ వైబ్రేషన్ మీరు ఫీల్ అవ్వచ్చు. ఎంతోసేపు ఆ వైబ్రేషన్ వస్తుంది. ప్రాచీన పద్ధతిలో దీన్ని తయారు చేయించడం జరిగింది. సుమారు 1500 కేజీలు అండి. 1500 కేజీలు గంట. ఇది 6.5 అడుగు ఎత్తుంది. సుమారు 6 నెలల పాటు తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక వంశపారంపర్యంగా గంటలు తయారు చేసేటువంటి ఒక శిల్పి కుటుంబం ఈ గంటను తయారు చేయడం జరిగింది. ఈ ఆలయంలో ఈ గంటకు ఒక ప్రత్యేకత ఏంటంటే, మనం గర్భాలయానికిలో ఉన్నటువంటి విమాన వెంకటేశ్వర స్వామి ముందు ఉన్న ఒక ఫలకం ఉంటుంది. ఆ ఫలకం మీద మన కోరికలు ఏవైతే ఉన్నాయో అది స్వామికి విన్నపం చేస్తూ మనం ఈ కుడి చేతి మధ్య వేలుతో రాస్తాం. అక్కడ నా కోరిక ఇది స్వామి, నా కోరిక ఇది అని చెప్పి మనం విన్నపం చేస్తాం. ఆ కోరిక తీరిన తర్వాత మన ఇక్కడికి వచ్చి ఈ గంటను 2 సార్లు మోగించి మన యొక్క కృతజ్ఞతని, మన యొక్క సంతోషాన్ని, ఆ హర్షాతిరేకాలని భగవంతుడికి తెలియజేసే క్రమంలో 2 సార్లు ఈ గంటని మోగించాలి అని ఈ క్షేత్రంలో ఒక సంప్రదాయాన్ని ఆరంభం చేయడం జరిగింది. తర్వాత ఈ పైన చూస్తే మీకు ఇది ఈ ఆలయం ఇక్కడ రాసింది. ఈ ఆలయం యొక్క పేరు, ఈ ఆలయం యొక్క నిర్మాణకర్తల యొక్క పేరు, ఆ సంవత్సరము, ఇది ఒక శాశ్వతంగా ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ ఈ గంట మీదే ఆ పేర్లన్నీ కూడా రాయించడం జరిగింది. ఆ వైబ్రేషన్ ఫీల్ అవ్వచ్చు. తరంగాలు అలా 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 కొన్ని కిలోమీటర్ల వరకు ఒక గొప్ప ఒక సానుకూల స్థితిని, ఒక పాజిటివ్ వైబ్రేషన్ని అలా ప్రసారం చేస్తూ ఉంటాయి. ఆ సానుకూల తరంగాలని ఈ ప్రాంతం అంతా ప్రసరింప చేస్తున్నట్లుగా మనం భావించి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం అంటే వాటర్ ఫౌంటైన్ టెంపుల్లో చూడడం అనేది కొంచెం కొత్తగా ఉంది. మధ్యలో విగ్రహం ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. కొంచెం దీని గురించి చెప్తారా? కొంచెం ఆధునికతను కూడా ఈ ఆలయ నిర్మాణంలో జోడించడం జరిగిందండి. అయితే ఒక అష్టకోణ నక్షత్రాకృతి ఉన్నటువంటి ఒక ఆకృతిలో మధ్యలో ఆ వాటర్ ఫౌంటైన్ని పెట్టడం జరిగింది. యాక్చువల్గా మీరు గమనించినట్టయితే ఆ వాటర్ సౌండ్ అనేది ఎంతో పాజిటివ్ ఎనర్జీని మనకి క్రియేట్ చేస్తుందండి. అట్లాగే ఆ మధ్యలో ఉన్న స్వామి సంతాన గోపాలకృష్ణ స్వామి, అంటే కాళీయ మర్దనుడుగా కాళీయుడి మీద ఒక పాదం పెట్టి కాళీయుడి యొక్క ఆ ఉద్రేకాన్ని అనుస్తూ వరాలు ఇచ్చేటువంటి ఆ కృష్ణుడి రూపాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ స్వామిని దర్శిస్తే ఆయన సంతాన గోపాలకృష్ణ స్వామి కూడా మనం చెప్తారు. సంతానార్థులై వచ్చిన వారు ఇక్కడ ఈ స్వామికి ఒక నమస్కారం ఈ స్వామి సన్నిధిలో తమ విన్నపాన్ని విన్నవించి అట్లాగే స్వర్ణగిరీశ్వరుడి యొక్క దర్శనం చేసుకున్నాక వారికి విన్నపం చేస్తే ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఫలితాలు లభిస్తాయని చెప్పి విశ్వాసం. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒకవైపున నరసింహస్వామి వారు, ఇక భూవరాహ స్వామి వారు, ఇంకోవైపున లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఈ 2 మండపాల్లో ఈ స్వామిని దర్శనం చేసుకుంటూ ఆ మధ్యలో కనుక చూస్తే ఒక పెద్ద దీపస్తంభం ఉంది. భగవంతుడికి ఎప్పుడైనా ఒక సాయంత్రం వేళల్లో ఒక దీపారాధన చేయడానికి వీలుగా, భక్తులందరూ చేయడానికి వీలుగా దీపస్తంభాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాటి మనకి ముందుకెళ్తే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం మనకు గోచరిస్తుందండి. దానికి వేద పుష్కరిణి అని పేరు. వేద పుష్కరిణి అంటే 4 వేదాలకు ప్రతీకైనటువంటి వేదమూర్తుల్ని 4 వైపులా ప్రతిష్టాపన చేసుకున్నటువంటి ఇది పుష్కరిణిది. ఇది హంపీలో ఉన్నటువంటి ఒక పుష్కరిణి యొక్క నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ పుష్కరిణిని డిజైన్ చేయడం జరిగింది. సాధారణంగా స్వామి పుష్కరిణిలో చుట్టూ మండపాలు మనం అన్ని చోట్ల చూడం. ఒక హంపీలో మనం అటువంటి మండపాన్ని మనం చూస్తాం. పుష్కరిణిలో అనేక రకాలు ఉన్నాయి. అందులో ఇది ఒక విలక్షణమైనటువంటి శైలి అని మనం చెప్పుకోవచ్చు. విజయనగర నిర్మాణ శైలిని ఇక్కడ మనం అనువనువును దర్శనం చేసుకోవచ్చు. ఈ పుష్కరిణికి 4 వైపులా 4 గోపురాలు, అట్లాగే
మరీ ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఏంటంటే ఈ 4 మూలల్లో వేదమూర్తులైనటువంటి స్వాముల యొక్క మండపాలు ఉన్నాయి. మీకు అక్కడ కళింగ శైలిలో ఉన్నటువంటి మండపాల మధ్యలో స్వామి ఋగ్వేదమూర్తి, యజుర్వేదమూర్తి, సామవేదమూర్తి, అథర్వవేదమూర్తిగా స్వామి 4 రూపాల్లో వేదమూర్తులుగా అది మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ మధ్యలో మీరు చూసినట్లయితే జలనారాయణ స్వామి ఉంటారు. జలనారాయణ స్వామి అంటే నేపాల్లో కాఠ్మండు సమీపంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శైన విష్ణు రూపాన్ని, దాన్ని బుడా నీలకంఠ అని వాళ్ళు స్థానికులు పిలుస్తారు. జలనారాయణ పెరుమాళ్ళు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం మన సంప్రదాయంలో. ఈ నీళ్ళ మధ్యలో పనుకున్న ఉన్న స్వామి పైకి ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. దానికి ఊర్ధ్వశయనం అని పేరు. విష్ణుమూర్తి యొక్క రూపాలలో పనుకొని ఉండే శయనమూర్తి, కూర్చొని ఉండే ఆసనమూర్తి, నిలబడి ఉండే స్థానకమూర్తి, నడుస్తూ లేదా డ్యాన్స్ పోజులో ఉండేటువంటి యానకమూర్తి అని 4 రకాల స్వరూపాలు మనం చూడవచ్చు. అందులోనూ శయనమూర్తుల్లో యోగశయనమూర్తి అని, భోగశయనమూర్తి అని, ఊర్ధ్వశయనమూర్తి అని, సంహారశయనమూర్తి అని రకరకాల మూర్తులు ఉంటాయి. అందులో ఈ స్వామి ఊర్ధ్వశయనమూర్తిగా ఇక్కడ మనం దర్శనమిస్తున్నాడు. కృష్ణుడిలాగా ఒక కాలు మీద ఒక కాలు మడత వేసుకొని చుట్టలుగా ఉన్నటువంటి ఆదిశేషుడి పడగల మధ్యలో ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని ఆకాశం వైపు ఊర్ధ్వముఖంగా చూసేటువంటి ఒక ఊర్ధ్వ స్వరూప నారాయణమూర్తిని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో బహుశా భారతదేశంలో ఇట్లా పుష్కరిణి మధ్యలో ఊర్ధ్వశయనంలో ఉన్నటువంటి రూపం బహుశా ఎక్కడ లేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడే ఉందని నేను అనుకుంటున్నాను. కాఠ్మండులో అందరూ నేపాల్ వెళ్ళి ఆ బుడా నీలకంఠ్ స్వామిని దర్శనం చేసుకునే అవకాశం లేదు కాబట్టి మానేపల్లి కుటుంబం వారు ఆ అవకాశాన్ని భక్తులందరికీ కల్పించాలనే ఉద్దేశంతో ఆ జలనారాయణమూర్తి యొక్క రూపాన్ని ఆ కోనేరుని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కోనేరు మధ్యలో స్వామివారి శ్రీమూర్తిని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఈ స్వామిని మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చు. సుమారు 14 అడుగుల పొడవైనటువంటి ఏకశిలలో స్వామి చిద్విలాసంగా హాయిగా కాలు మీద కాలు వేసుకుని ఆ శంకు చక్ర గదా పద్మాలతో కూడి మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఆ స్వామిని మనం దర్శించుకుంటూ ముందుకు సాగుదాం. గోపురంకి సంబంధించి ఒక ప్రత్యేకత ఉందని చెప్పారు, ఒక స్టోరీ ఉందని చెప్పారు. మరి దాని గురించి వివరిస్తారు? శ్రీవైకుంఠానికి 4 ద్వారాలు ఉన్నాయని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ ఆలయం కూడా ఇది ఒక వైకుంఠ ధామం కాబట్టి 4 రాజగోపురాలు నిర్మించడం జరిగింది. అయితే ఆ ప్రవేశ గోపురాలకి రాజగోపురాలు అని పేరు. దేవాలయాన్ని ఒక భగవంతుడి దేహంగా భావిస్తే భగవంతుడి యొక్క పాదాలకు చిహ్నంగా రాజగోపురాలని చెప్తారు. అయితే ఆయా కాలాల్లో నిర్మించినటువంటి ఆయా రాజగోపురాలకి ఆయా ప్రాంతాలని పరిపాలించిన రాజుల పేర్లు లేదా ఆ నిర్మాణాలు చేసినటువంటి ఆ రాజుల పేర్లు ఉంచడం అనేది సాధారణంగా జరిగేటువంటి ఒక విధానం. మనం గమనించినట్టయితే శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో కృష్ణదేవరాయ రాజగోపురం అని, శివాజీ రాజగోపురం అని మనం అక్కడ గమనించవచ్చు. ఈ భువనగిరి ప్రాంతాన్ని క్రీస్తు శకం 10వ శతాబ్దంలో జనరంజకంగా పరిపాలించినటువంటి కళ్యాణి చాళుక్యుల ఉనికిని మనం ఒకసారి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. 1076 నుంచి ఈ భువనగిరి ప్రాంతాన్ని అత్యద్భుతంగా జనరంజకంగా పరిపాలించిన వారు భువనైక మల్ల బిరుదాంకితుడైనటువంటి 6వ విక్రమాదిత్యుడు. ఆ మహారాజు ఈ భువనగిరి ప్రాంతంలో ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక అద్భుతమైన కోటని ఈ భువనగిరి కొండ మీద నిర్మించారు. అది గిరిదుర్గంగా పేరు. గిరిదుర్గం అంటే కొండపైన ఉన్న కోటల్లో చాలా ఉత్తమమైనటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి కోట. ఆ కోటను నిర్మించి దాదాపు 50 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని జనరంజకంగా పరిపాలించారు. ఆయన పేరుతోనే ఈ ప్రాంతానికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది. తర్వాత కాలంలో అది భువనగిరిగా మారింది. ఇప్పుడు భువనగిరిగా ప్రసిద్ధమైంది. తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల ఏలుబడిలోకి వెళ్ళింది. వాళ్ళు రాయగజకేసరి అనే బిరుదంతో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అందువల్లనే ఈ చరిత్రని భావితరాల వారు మననం చేసుకునేందుకు వీలుగా మానేపల్లి కుటుంబం వారు ఒక చారిత్రక బాధ్యతను స్వీకరించి ఈ 4 రాజగోపురాలకి
ఒక చరిత్రని సృష్టించినటువంటి ఆ మహారాజుల పేర్లు ఇక్కడ ఉండాలి, ఆ మహారాజుల్ని భావి తరాల వాళ్ళు కూడా స్మరించుకుంటూ ఉండాలి అనే ఉద్దేశంతో మానేపల్లి కుటుంబం వారు ఈ 4 గోపురాలకి త్రైలోక్యమల్ల రాజగోపురమని, భువనైకమల్ల రాజగోపురమని, త్రిభువనైకమల్ల రాజగోపురమని, రాయగజకేసరి రాజగోపురమని నామకరణం గావించారు. ఇది ఒక చారిత్రక అవసరం, ఇది ఒక చారిత్రక బాధ్యతగా మనం గుర్తించవచ్చు. మెట్లెక్కి పైకి వచ్చేటప్పుడు ఇరువైపులా 2 ఏనుగు ప్రతిమల్ని మనం చూడవచ్చు. వాటిని ఎష్టి దండాలు అని అంటారు. చోళుల కాలంలో నిర్మించబడినటువంటి దారాసురం అనేటువంటి కుంభకోణం పక్కనే ఉండేటువంటి దారాసురం అనే క్షేత్రంలో ఉండేటువంటి ఆ ఎష్టి దండాలని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ మెట్లకు ఇరువైపులా ఆ ఏనుగు ప్రతిమల్ని మనం నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత ఈ మండపాన్ని మనం పరిశీలిస్తే ఇది ఒక అద్భుతమైన నిర్మాణ శైలిని మనం చెప్పుకోవచ్చు. విజయనగర నిర్మాణ శైలిని స్ఫూర్తిగా తీసుకొని విజయనగర నిర్మాణ శైలిలో ఉండేటువంటి ఒక అనివుట్టి స్తంభాలు అంటారు వీటిని. ఒక స్తంభానికి చుట్టూ మరికొన్ని బాలపాదాలని చిన్న చిన్న, అంటే పాదము అంటే స్తంభం అని, ఒక స్తంభానికి చుట్టూ చిన్న చిన్న స్తంభాలుగా అమర్చుకుంటూ ఆ స్తంభాలని కుంభమండ్యాది స్తంభాలు అంటారు. ఆ మధ్యలో ఉన్నదాన్ని చిత్రకంఠ స్తంభం అంటారు. ఆ స్తంభాల పైన సింహ ప్రతిమలు ఉంటాయి. ఆ పైన ఒక పోదికలను ఉంటాయి. వాటిని పుష్ప పోదికలను కూడా అంటారు. ఇటువంటి నిర్మాణ శైలిని ఈ స్తంభాలని అనివెట్టి స్తంభాలు అంటారు. ఈ మండపం చుట్టూ ఉండే స్తంభాలన్నీ కూడా అనివెట్టి స్తంభాలు. ఈ అనివెట్టి స్తంభాలకి మధ్యలో ఉండేటువంటి 4 స్తంభాలు చాలా యూనిక్ గా ఉన్నాయండి. అవునండి, మనకి ఒక 3 చోట్ల ఇలాంటి కంపోజిషన్ మనం చూడవచ్చు. అందులో ప్రధానంగా విజయ విఠల్ టెంపుల్లో ఉండేటువంటి, హంపీలోని విజయ విఠల్ టెంపుల్లో ఉండేటువంటి ఆ మండపంలో సంగీతం పలికేటువంటి స్తంభాలు ఉంటాయి. అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి డిజైన్ని ఇక్కడ చేయటం జరిగింది. ఇందులో మనకు చూస్తే మధ్యలో ఉన్నదాన్ని చిత్రకంఠ స్తంభం అని అంటాం. అట్లాగే ఈ చుట్టూ ఉండే స్తంభాల్లో కూడా మీరు డిఫరెంట్ షేప్స్ చూడవచ్చు. ఇది చూసారంటే ఇది అష్టపట్టంగా ఉంది, అది చూస్తే వృత్తాకారంగా ఉంది, అది చూస్తే 16 పట్టాలుగా ఉంది. ఈ అష్టపట్టంగా ఉండేటువంటి దాన్ని విష్ణుకాంతం అని అంటారు. అయితే ఈ వృత్తంగా ఉండేటువంటి స్తంభాన్ని రుద్రకాంతం అని అంటారు. 16 పట్టాలుగా ఉండేదాన్ని ఇంద్రకాంతం అని అంటారు. అట్లాగే ఆ వైపు చూస్తే మనకి చతురస్రాకారంగా ఉండే స్తంభం ఒకటి ఉంది, దాన్ని బ్రహ్మకాంతం అని అంటారు. ఇట్లా విభిన్న రకాలైనటువంటి షేప్స్ని మనం తీసుకొని ఈ స్తంభాలని ఒక యూనిక్గా డిజైన్ చేయడం జరిగింది. మీరు కనుక గమనిస్తే దీని మీద కూడా సింహాలు ఉంటాయి. ఎందుకు ఈ సింహాలు అని అంటే, సింహానికి మృగరాజు అని పేరు. అడవికి రారాజు అయినటువంటి అటువంటి బలిష్టమైనటువంటి ఆ సింహం కూడా భగవంతుడి సన్నిధిలో ఒక చిన్న అలంకారంగా మారి తన వినయాన్ని, భక్తిని ప్రదర్శిస్తూ ఉంది. కాబట్టి మానవ మాతృలమైనటువంటి మనమెంత అనేదాన్ని మనం ఇక్కడ ఒక స్ఫూర్తిగా తీసుకొని భగవంతుడి ముందులో ఎలా మనం మన అర్పణ భావంతో ఉండాలనే దానికి ఒక ప్రతీకగా ఈ స్తంభాలు మనకి సూచిస్తూ ఉంటాయి. అండ్ అలాగే మీరు చెప్పిన వాటిలో ఎక్కువ శాతం హంపి రిఫరెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. అసలు ఎందుకు అంటారు హంపి రిఫరెన్స్? నేను ఎక్కువ వింటున్నాను. దేవాలయ నిర్మాణానికి ఒక స్వర్ణ యుగం అని చెప్పుకోవచ్చు అండి విజయనగర కాలం అనేది. విజయనగర రాజులు దేవాలయ నిర్మాణాన్ని ఎన్నో కొత్త పుంతలు తొక్కించారు. అంతకుముందు ఆలయానికి ఎత్తైన విమానాలు, చిన్న రాజగోపురాలు ఉండేటువంటి స్థితి నుంచి విశాలమైన ప్రాకారాలకి మండపాలు, అలాగే పుష్కరుని మధ్యలో ఉండే నీరాలి మండపాలు, అలాగే ఒక్కొక్క సేవకు ఒక్కొక్క మండపం, సహస్ర దీపాలంకార మండపం అని, అలంకార మండపం అని, రథోత్సవ మండపం అని, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి నిర్మాణాల సొబకుల్ని ఆలయ నిర్మాణానికి అద్దిన వారు విజయనగర రాజులు. మీరు ఇప్పుడు కాంచీపురంలో కనుక చూస్తే వేలాడే చైన్లు మనం చూడవచ్చు. అట్లాగే పెద్ద పెద్ద వ్యాలీలు చూడవచ్చు. అవి సుఖ వ్యాలీలు చూడవచ్చు, సింహ వ్యాలీలు చూడవచ్చు. అట్లాగే సింహం నోట్లో ఒక రాయి బాల్ ఇలా తిరుగుతున్నట్టుగా ఉండేటువంటి ఎన్నో 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 రకాలైనటువంటి ప్రయోగాల్ని విజయనగర కాలంలో ఉన్నటువంటి శిల్పులు మనకి ఈ లోకానికి అందించారు. కాబట్టి విజయనగర రాజులది ఆలయ నిర్మాణంలో ఒక చెరగని ముద్రగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయంలో ప్రధానంగా మేము విజయనగర శైలి తీసుకున్నప్పటికీ ఇందులో
పల్లవ స్టైల్లో ఉండేటువంటి ఆర్కిటెక్చర్ని, చోళా స్టైల్ ఆర్కిటెక్చర్ని, చాళుక్యన్ స్టైల్ని, హొయసల శైలిని, నాయక శైలిని మేము తగు రీతిలో తగిన విధంగా తగిన చోట్ల మేము చక్కగా దాన్ని అమర్చుకున్నాం. దాదాపు 5-6 రకాల ప్రాచీన దేవాలయ నిర్మాణ శాస్త్రాలని మేము, నిర్మాణ విధానాలని, నిర్మాణ శైలుల్ని ఈ ఆలయంలో మేము చక్కగా మేము పొందుపరిచే ప్రయత్నం చేసాం. మా ప్రయత్నం సఫలీకృతమైందనే మేము భావిస్తున్నాం. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఆలయాలు కనిపిస్తున్నాయి కదా, మరి ఆలయాల్లో ఆ గర్భాలయంలో ఉన్న స్వామివారి గురించి, అసలు ఏ ఏ స్వామివారు ఉన్నారు, వారి గురించి వివరాలు. ఆలయంలోకి మనం ప్రవేశించగానే మొదటగా అక్కడ గరుడాల వారిని మనం దర్శనం చేసుకుంటాం. గరుడాల వారిని దర్శనం చేసుకొని అట్లా ముందుకు నడుస్తూ ఉంటే మనకి ఈ వైపున ఒక చిన్న సన్నిధి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సన్నిధిలో దశభుజ కృష్ణులు ఉంటారు. మదన గోపాల కృష్ణ స్వామి అంటారు. అంటే సాధారణంగా కృష్ణుని మనం 2 చేతులతో ఉన్న ఫ్లూట్ వాయిస్తూ ఉన్న కృష్ణుని చూస్తాం. అట్లాగే శంకు చక్రాలతో కూడి చతుర్భుజ కృష్ణుడు, 4 చేతులతో ఉండేటువంటి కృష్ణుని మనం చూస్తాం. కానీ ఇక్కడ ఉండే స్వామి దశభుజ కృష్ణుడు, అంటే 10 చేతులతో ఉండేటువంటి కృష్ణుడు ఉంటాడు. ఇది మనం ఎక్కడ గర్భాలయాల్లో వేరే ఏ ఆలయాల్లో చూడం. ఒకవేళ ఎక్కడన్నా ఉందేమో అది మనకు తెలియదు. కానీ ఇది ఒక యూనిక్గా అని మాత్రం చెప్పవచ్చు. ఈ ఆలయంలో ఈ దశభుజ కృష్ణుడిని దర్శనం చేసుకుని ముందుకు వెళ్తే వెంకటేశు పట్టపురాణి పద్మావతి తాయారు కొలువై ఉండే ఆలయం మనకు అక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. ఆ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ద్వారపాలకులైనటువంటి చండ ప్రచండులు అక్కడ ఉంటారు. ఆ మధ్యలో కనుక దర్శనం చేసుకుంటే తిరు వెంకటాచలపతి స్వర్ణగిరీశుడై కొలువు ఉన్నటువంటి ఈ గర్భాలయ సన్నిధిని, వారి సన్నిధిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అందులో ఉండేటువంటి మొదటి మెట్టుకి విజయరామప్పడి అని చెప్పి పేరు. ఎందుకంటే తిరుపతిలో ఆలయానికి కులశేఖరప్పడి అని పేరు. కులశేఖరాల వారు కోరుకున్నారు కాబట్టి కులశేఖరప్పడి అని పేరు వచ్చింది. మానేపల్లి రామారావు గారు, విజయలక్ష్మి గారు వారు ప్రార్థన చేసి స్వామి ఇక్కడ పిలిపించుకున్నారు కాబట్టి వారిద్దరి పేర్లతో విజయ రామప్పడి అనే పేరుతో ఆ గడప ఇక నామకరణం చేయబడింది. అది అక్కడ దర్శనం చేసుకొని స్వామిని కొంచెం ముందుకు సాగితే అక్కడ గోదాదేవి సన్నిధి ఉంటుంది. భగవంతుణ్ణి తన పాటలతో ప్రార్థించి, తిరుప్పావైతో ప్రార్థన చేసి పూజించి భగవంతుడిలో ఐక్యమైనటువంటి ఆండాల్ తాయారు గోదాదేవి మనకు అక్కడ దర్శనమిస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మన వెంకటేశ్వర స్వామికి గురువైనటువంటి రామానుజాచార్యుల వారి సన్నిధి మనకు కనిపిస్తుంది. అట్లాగే మనవాళ్ళ మహామునులు, నమ్మాళ్ళవార్లు కూడా అక్కడ సన్నిధి మనకు కనిపిస్తుంది. అట్లాగే 12 మంది ఆళ్వార్లు కూడా అక్కడ కొలువై ఉంటారు. జీయర్ స్వాములందరికీ ప్రతీకగా మనవాళ్ళ మహామునులు వారు, ఆచార్యులందరికీ ప్రతీకగా భగవద్ రామానుజుల వారు, ఆళ్వార్లందరికీ ప్రతీకగా నమ్మాళ్ళవార్లు అక్కడ వేయించేసి ఉంటారు. అట్లాగే ఉత్సవమూర్తులుగా 12 ఆళ్వార్లు వేయించేసి ఉంటారు. అట్లాగే ఈ మధ్యలో కనుక మనం చూస్తే, ఈ మధ్యలో నిలబడి చూస్తే ఒక అద్భుతమైన ఒక డోమ్ మనకు కనిపిస్తుంది. అందులో అష్టలక్ష్మి అమ్మవారి రూపాలు శిల్పీకరించబడ్డాయి. ఇక్కడ నిలబడి మనం ఎప్పుడైతే భగవంతుని మనం ప్రార్థన చేసామో ఆ భగవంతుడి అనుగ్రహం, అష్టలక్ష్మి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. ఈ వైపు కృష్ణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ వైపు నుంచి ఆచార్యుల అనుగ్రహం మనకు లభిస్తుంది. అలా ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని ఇక్కడ వేద ఆశీర్వచనం మనం పొంది, అట్లాగే కళ్యాణమూర్తి అయినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని మనం దర్శనం చేసుకొని మన జన్మ చరితార్థం చేసుకునే ఆ భాగ్యం ఈ ఆలయం మనకు కల్పిస్తుంది. ఇక్కడ అష్టలక్ష్ముల గురించి చెప్పారు, మరి పక్కనే అద్దాలు ఉండడం అనేది కొంచెం అసలు ఎందుకు అద్దాలు పెట్టారంటారు? ఈ అద్దాలు ఎందుకు పెట్టామంటే ఒక్కొక్క అద్దంలో నుంచి ఒక్కొక్క ప్రత్యేకంగా మనం కొన్ని దర్శనాలు చేసుకోవచ్చు అండి. సాధారణంగా మీరు ఆ గరుడాల వారి దగ్గర కనుక నిలబడితే గరుడాల వారి దగ్గర నుంచి ఇట్లా పైకి చూస్తే ఆ ఎదురుగా ఉన్న అద్దంలో నుంచి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పైన ఉన్నటువంటి విమానం పైన ఉండేటువంటి సుదర్శన చక్ర కలశాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి కొంచెం అలా జరిగి కృష్ణుడి వైపు కనుక వెళ్తే ఒక అద్దంలో నుంచి ఆ పైన ఉన్నటువంటి పెద్ద గరుడాల వారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ ఆంజనేయ స్వామి వారి మండపం పైన ఉన్నటువంటి ఆ బృహత్ పెద్ద కలశాన్ని దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి స్వామివారి సన్నిధికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఆ ఎదురుగా ఉన్న అద్దం వైపు చూస్తే శ్రీవారి రాజగోపురం యొక్క ఆ కలశాలను మనం అక్కడి నుంచి దర్శనం చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ అద్దాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అద్భుతమైన ఐడియా అయితే చాలా బాగుందండి, చాలా క్రియేటివ్గా ఉంది.
ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విషయాలు అయితే తెలియజేశారు, కానీ ఈ శాస్త్రం మీరు అసలు ఎక్కడ నేర్చుకున్నారు, ఇంతకు ముందు ఎటువంటి ప్రాజెక్ట్స్ చేశారు, అసలు మీ గురించి మీ ప్రీవియస్ వర్క్స్ గురించి తెలుసుకోవాలని ఉంది ఇప్పుడు నాకైతే. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గత 70 సంవత్సరాలుగా అలిపిరిలో ఒక శిల్ప కళాశాల రన్ చేస్తున్నారండి. ఒక శిల్ప కళాశాల నిర్వహిస్తున్నారు. అందులో సంప్రదాయ శిల్పము దేవాలయ వాస్తు మీద 4 సంవత్సరాల కోర్సు ఉంటుంది. మేమంతా ఆ కోర్సు చదువుకున్నాము. నాతో పాటు సుమారు ఇంకొక 14 మంది స్థపతులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రధాన స్థపతిగా నేను వ్యవహరించాను. మా వాళ్ళందరూ కొంతమంది డ్రాయింగ్, కొంతమంది మా సుధాకర్ సింగ్ అని స్థపతి, ఆయన టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు. పెంచల ప్రసాద్ అని స్థపతి తిరుపతిలో ఉంటారు, ఆయన విగ్రహాలన్నీ రూపకల్పన చేశారు. చంద్రరావు గారు అని స్థపతి, ఆయన కొన్ని విగ్రహాలు ఆయన రూపకల్పన చేశారు. అట్లాగే సురేష్ స్థపతి, అశోక్ అండ్ సతీష్, సంతోష్ అండ్ శివకృష్ణ, మోహన్, పురుషోత్తం, రాఘవేంద్ర, ధనశేఖర్, ఇట్లా ఎంతోమంది స్థపతులు ఇందులో వాళ్ళు ప్రాణప్రదంగా ఒక భక్తి భావంతో ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ రిజల్ట్ ఇదంతా మనం చూస్తున్నాం. నేను ఇంతకుముందు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చీఫ్ స్థపతిగా పనిచేశానండి. సమతామూర్తి 108 దివ్యదేశాల సమతామూర్తి భగవద్ రామానుజు వారి బృహత్మూర్తి చుట్టూ ఉండే 108 దివ్యదేశ ఆలయాల ఆ ప్రాజెక్ట్ని శ్రీ చిన్నజీరి స్వామి వారి మంగళాశాసనాలతో వారి యొక్క గైడ్ లైన్స్ తోటి ఆ ప్రాజెక్ట్ రూపకల్పన నుంచి నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా నేను ప్రధాన స్థపతిగా వ్యవహరించాను. ఇప్పటికీ నేను అక్కడ ప్రధాన స్థపతిగా వ్యవహరిస్తున్నాను. అట్లాగే స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఆది శంకరాచార్యుల వారి ప్రాజెక్ట్కి నేను అడ్వైజర్గా కొంతకాలము, ఆ తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా వ్యవహరించి ఆ చిత్రాన్ని వాసుదేవ కామత్ గారు అని మహానుభావులు ఆయన చిత్రీకరిస్తే భగవాన్ రాంపురే అనే శిల్పి దాని యొక్క మోడల్ని రూపకల్పన చేస్తే ఆ పెద్ద మూర్తిని, బృహత్ మూర్తిని తయారు చేయడంలో నేను ఒక కీలక భూమిక వహించాను. 2022లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పూర్తయింది. 2023లో స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ శంకరాచార్యుల వారి విగ్రహం పూర్తయింది. 2024లో తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామిగా కీర్తి పొందినటువంటి స్వర్ణగిరి ఆలయం పూర్తయింది. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు? నాకు 23 సంవత్సరాల అనుభవం ఉందండి. నేను 2001లో నా శిల్ప కళాశాలలో నా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను. నా 1996 to 2001 వరకు నేను అక్కడ కళాశాలలో విద్యాభ్యాసం చేశాను, తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళాశాలలో. ఆ తర్వాత గత 23 సంవత్సరాల నుంచి నేను ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. అట్లాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా నేను ఆలయాలు నిర్మించాను. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆలయాలు నిర్మించినటువంటి మొట్టమొదటి తెలుగు స్థపతి నేనేనండి. అంతకుముందు తమిళియన్స్ వెళ్ళి తమిళ స్థపతులు ఎంతోమంది ఎన్నో ఆలయాలు కట్టారు, కానీ ఒక తెలుగు స్థపతిగా వెళ్ళి అక్కడ ఆలయాలు నిర్మించిన మొట్టమొదటి వ్యక్తిని నేను. మీరు ముందు ఫ్యూచర్లో కూడా ఎన్నో మహా అద్భుతాలు మా అందరికీ చూపించాలని, ఇలాంటి మంచి అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. అక్కడ తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడు, ఇక్కడ భువనగిరిలో స్వర్ణగిరీషుడు. చూసే కొద్దే చూడాలనిపించే ఈ అద్భుతమైన యాంబియన్స్. అంతేకాదు ప్రతి శిల్పం వెనుక ఒక మహా కారణం అనే చెప్పాలి. సో ఇది ఇవాల్టి ముఖ్య కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.